మరొకరు ఒప్పుకునేదే లేదంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల అనంతరం పలువురు నేతలు వైసీపీని వీడినప్పటికీ బాలినేని మ్యాటర్ మాత్రం స్పెషల్ గా మారింది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ముందు నుంచి బాలినేని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మరోవైపు జనసేన బలోపేతంపై బాలినేని దృష్టి పెట్టి దూసుకుపోతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 2 నియోజకవర్గాల్లో వైసీపీ బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కింది. జిల్లా వ్యాప్తంగా వైసీపీకి గడ్డుకాలం నడుస్తుంటే ఆ పార్టీలో మొదటి నుంచి ముఖ్య నేతగా పనిచేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన కండువా కప్పుకోవడంతో జిల్లాలో జగన్ పార్టీకి మరిన్ని కష్టాలు ప్రారంభమవుతున్నాయంట. జిల్లాలో వైసీపీని జీరో చేయడానికి ఆయన వ్యూహరచనలు చేస్తున్నారట. జనసేన ప్రకాశం జిల్లాలో మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు అడుగులు పడుతున్నాయి. సైలెంట్ పొలిటీషియన్ గా పేరుగాంచిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ దిశగా పావులు కదపడం మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో వైసీపీలో అవమానాలు తట్టుకోలేనంటూ జగన్ ని టార్గెట్ చేసి బయటకొచ్చిన సీనియర్ నాయకుడు బాలినేని తనకున్న పరిచయాలతో వివిధ జిల్లాల్లో జనసేన బలోపేతానికి వ్యూహరచనలు చేస్తున్నారు. సొంత జిల్లా ప్రకాశం జిల్లా నుంచే ఈ ఆపరేషన్ బాలినేని ప్రారంభిస్తున్నారట. ముందుగా ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీని దాదాపు ఖాళీ చేశారు. ఒంగోలు కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లున్నాయి. గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో 50 మంది కార్పొరేటర్లకు 42 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి గెలుపొందారు. జనసేన నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు, టీడీపీ నుంచి 6 మంది గెలిచారు. అప్పట్లో కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయానికి బాలినేని చక్రం తిప్పారు. గెలిచిన వారికి వైసీపీ కార్పొరేటర్లు అత్యధికులు బాలినేని నమ్మిన బంట్లే. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చక్రం తిప్పడంతో మేయర్, డిప్యూటీ మేయర్తో సహా పలువురు కార్పొరేటర్లు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. దాంతో ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీ బలం 42 నుంచి 24 వరకు పడిపోయింది. ఇక మిగిలిన వైసీపీ కార్పొరేటర్లలో 20 మంది బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. దాంతో ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి 4 సభ్యులు మాత్రమే మిగిలి నామమాత్రంగా మిగిలిపోయింది. మొత్తం మీద జనసేన రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు వ్యూహరచనలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతానికి బాలినేని తన రాజకీయ అనుభవం, తన పరిచయాలు అన్నింటినీ వాడుతున్నారని బాలినేని అనుచరులు అంటున్నారు. మార్చి నెలలో జనసేన పార్టీ ప్లీనరీ తర్వాత ఒంగోలు కూడా జనసేనాని పవన్ కళ్యాణ్తో ఓ భారీ బహిరంగ సభ పెట్టడానికి బాలినేని ప్లాన్ చేస్తున్నారట. ఆ సభలో జిల్లాకు చెందిన వైసీపీ సర్పంచ్ దగ్గర నుంచి నియోజకవర్గం నాయకుల వరకు పెద్ద ఎత్తున జనసేనలో జాయిన్ అయ్యేలా బాలినేని ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ప్రకాశం జిల్లాలో జనసేన పూర్తి స్థాయిలో పోటీకి సిద్ధమయ్యే విధంగా బాలినేని ప్లాన్ చేస్తున్నారట. జిల్లాలో వైసీపీని ఖాళీ చేశాక ఆయన మిగిలిన జిల్లాలపై ఫోకస్ పెడతారంటున్నారు.